హాయ్ హలో ఎవరివన్. రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ అందరూ ముంబైలో ఉన్న అండర్ గ్రౌండ్ మెట్రోలో ట్రావెల్ చేసాము. ఆ మెట్రో స్టార్ట్ అయినప్పుడు నేను అనుకుంటున్నాం వెళ్ళాలి అని. అసలు ఎలా ఉందంటే మాటలో చెప్పలేను, చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు మెట్రో అంటే నేను హైదరాబాద్ మెట్రోలో ట్రావెల్ చేశాను, కానీ ఈ అండర్ గ్రౌండ్ మెట్రో అసలు వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఈ అండర్ వాటర్ మెట్రో గురించి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. మన అండర్ గ్రౌండ్ మెట్రోకి స్టేషన్ ముంబై లైన్ 3. నవ్వి కింద పడిపోయారు. ఆడేమన్నాడు అన్నావా? రెడ్డి చెప్పరా. ఇప్పుడు వెళ్తున్నాం మనం అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్కి. లైన్ 3 దగ్గర ఎక్కడండి ఎక్కడికి వెళ్తున్నావు? లైన్ 3 నుంచి సిఎస్టీకి వెళ్తున్నాం. ఒకసారి నా షార్ట్స్ వీడియో చూడు ఒకసారి, ఎంత వచ్చింది? 1.4K. మిగతా వీడియో చూడు మరి, నా వీడియోతో ఎంత వచ్చినాయి అన్నకి. అరే హాయ్ చెప్పరా. హాయ్ గాయ్స్. అరే ఈసారి చెప్పమాకరా ప్లీజ్. ఈ మెట్రోలో ట్రావెల్ చేస్తుంటే అసలు మన ఇండియాలో ఉన్నట్టే లేదు, ఎక్కడో ఫారిన్ కంట్రీలో తిరుగుతున్నట్టు అనిపించింది. రీసెంట్గా ఈ అండర్ గ్రౌండ్ మెట్రోని 9th October 2025 స్టార్ట్ చేశారు. ఇక్కడ అందరూ ఈ అండర్ గ్రౌండ్ మెట్రోని ఆక్వాలైన్ అని కూడా అంటారు. ఈ మెట్రో మొత్తం 27 ప్లేసెస్కి వెళ్తుంది. మెయిన్ ప్లేసెస్ అయిన కొలాబా, సిఎస్ఎంటీ, చర్చ్ గేట్, ఈ మెయిన్ ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్ నుండి వెళ్తుంది. ముంబైలో అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ అండర్ గ్రౌండ్ మెట్రో వల్ల చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. టికెట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. మన కార్డు కానీ యూపీఐ కానీ యూస్ చేసి ఈజీగా టికెట్ తీసుకోవచ్చు. లేకపోతే కౌంటర్స్ కూడా ఉంటాయి, అక్కడ క్యాష్తో కూడా టికెట్ ఈజీగా తీసుకోవచ్చు. పైన సెక్యూరిటీ చెక్ అవుతుంది, అయ్యాక అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాము. ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్ చాలా బాగుంది. లైట్స్, క్లీన్లెస్ మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ముంబై వస్తే తప్పకుండా ఈ మెట్రోలో ట్రావెల్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. రెడ్డి ఎప్పుడు మెట్రో ఎక్కడ లాగా చేస్తావరా? అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ చూసి చూడబోతున్నాం. అవి అరే హిందీ కాదురా, తెలుగులో చెప్పరా. మన సబ్స్క్రైబ్ టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో సెక్యూరిటీ చెక్ చేసుకొని కిందకి అండర్ గ్రౌండ్ ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్తున్నాము. రెడీ. ఇప్పుడు మనం ఎస్కలేటర్ మీద వెళ్తున్నామండి. ఇంత లోతు పోయారంటే సిగరెట్ బొంగులు, సిగరెట్ ఉంటాయి కదా గడులు అట్లా పోయారు. ఇదే ప్లాట్ఫామ్ మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఎలా ఉండదో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత మెట్రో అయితే వచ్చేసింది. చాలా మందికి ఇంకా తెలియదు అనుకుంటా. అరే 100 ఫోటోలు ఇస్తాము నీకోసం. ఫోన్ ఫైనల్లీ మెట్రోలోకి అయితే వచ్చేసాము. ఫుల్ ఏసీ అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. విండో సైడ్లో లైటింగ్ చూస్తే సూపర్ వైబ్ ఉంది. వేరే కంట్రీలో ట్రావెల్ చేస్తున్నట్టుంది. ఈ మెట్రో వల్ల ట్రాఫిక్ కొంచెం రిలీఫ్ వస్తుంది అండ్ ముంబైలో కూడా లైఫ్ చాలా ఈజీ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిస్టెన్స్ 33.5 kilometers. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు 37,000 crores అయింది. ఇంకా ఈ అండర్ గ్రౌండ్ మెట్రో లోపల జర్నీ అయితే చూసేయండి.
మేము రీచ్ అవ్వాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. 500 సార్. సో ఇదే ఇంకా ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ బాయ్, స్టే హ్యాపీ, కీప్ ట్రావెలింగ్.